ఒక చిన్న గ్రామంలో రాములు అనే వ్యక్తి ఉండేవాడు. అతను పానీపూరి బండి పెట్టుకొని జీవనం సాగించేవాడు. కానీ రాములు చాలా పిసినారి. ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఖర్చు చేయడం అతనికి ఇష్టం ఉండేది కాదు. రాములు ప్రతిరోజు సాయంత్రం గ్రామ చౌరాస్తాలో తన బండిని పెట్టేవాడు. పానీపూరి రుచి మాత్రం బాగానే ఉండేది. కానీ అతను పూరీలు చిన్నవిగా చేసేవాడు. ఆలు మసాలా కూడా తక్కువే వేసేవాడు. పిల్లలు అన్నా కొంచెం మసాలా ఎక్కువ వేయండి అంటే ఇదే సరిపోతుందిలే, ఎక్కువైతే ఆరోగ్యం కాదురా అని చెప్పి తప్పించుకునేవాడు. ఒకరోజు గ్రామానికి కొత్తగా సురేష్ అనే యువకుడు వచ్చాడు. అతను కూడా పానీపూరి బండి పెట్టాడు. కానీ అతను మాత్రం కస్టమర్లను ఆనందంగా చూసేవాడు. పూరీలు పెద్దవిగాను, మసాలా రుచిగాను, నీళ్లు కూడా చల్లగా పెట్టేవాడు. పైగా పిల్లలకు ఒక పూరి ఫ్రీగా ఇస్తూ ఉండేవాడు. కొద్ది రోజుల్లోనే గ్రామంలోని ప్రజలు సురేష్ బండి దగ్గరికి ఎక్కువగా వెళ్ళడం మొదలుపెట్టారు. రాములు బండి దగ్గర కస్టమర్లు తగ్గిపోయారు. రాములు ఆశ్చర్యపోయాడు. నేను అంత ఖర్చు తగ్గిస్తుంటే కూడా డబ్బు రావడం లేదు, అతను ఎలా సంపాదిస్తున్నాడు అని ఆలోచించాడు. ఒకరోజు రాములు సురేష్ దగ్గరికి వెళ్ళి అడిగాడు, నువ్వింత ఖర్చు పెడితే లాభం ఎలా వస్తుంది? సురేష్ నవ్వుతూ చెప్పాడు, అన్నా, మనం కస్టమర్లకు మంచి రుచి, మంచి సేవ ఇస్తే వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తారు. కొంచెం ఎక్కువ పెట్టినా వాళ్ళ వల్ల మనకు మంచి పేరు వస్తుంది. అదే నిజమైన లాభం. రాములకు అప్పుడు అర్థమైంది. పిసనారితనం వల్ల కస్టమర్లు దూరం అవుతున్నారని గ్రహించాడు. మరుసటి రోజు నుంచి అతను కూడా పూరీలు పెద్దగా చేసి మసాలా రుచిగా పెట్టడం ప్రారంభించాడు. పిల్లలకు ప్రేమగా మాట్లాడి కొంచెం ఎక్కువగా ఇచ్చేవాడు. కొద్ది రోజుల్లోనే రాములు బండి దగ్గర కూడా మళ్ళీ కస్టమర్లు పెరిగారు. అతను తెలుసుకున్నాడు, పిసినారితనం తాత్కాలిక లాభం ఇస్తుంది, కానీ మంచి మనసు శాశ్వత లాభం ఇస్తుంది. దీనివల్ల నీతి ఏంటి? కస్టమర్ల సంతోషమే నిజమైన సంపాదన. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.